హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకునే రెసిపీ ఆలూ రైస్ అండి. చాలా బాగుంటుంది. ముందుగా పావు కప్ రైస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకుందాము. ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఈ పప్పు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం పెట్టి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుందాము. సో ఇలా వేసుకొని టమాటాలు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలు పావు కేజీ తీసుకొని మనం ఏ కప్తో అయితే మనము రైస్ తీసుకున్నామో అదే కప్తో బంగాళదుంప ముక్కలు కూడా కట్ చేసుకొని మరీ చిన్నవి కాదు మరీ లావుగా కాకుండా మీడియంగా ఉన్న కట్ చేసుకొని ఇదంతా కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకొని ఈ టమాటా త్వరగా మగ్గటం కోసం మూత పెట్టేసి కొంచెం వరుగ్గా మూత పెట్టేసి వీటిని మగ్గించుకుందాము. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కేజీ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, పావు కేజీకి కొంచెం తక్కువ అంటే 4-5 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 ఇంచు యాలక, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ టమాటా ఆనియన్స్ని బాగా కలిపేసుకుందాం. బంగాళదుంప ముక్కల్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని ఇదంతా 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాము. సో చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట బాగా. సో ఇది బాగా కారం ఉండదండి. కారం కావాలి అనుకుంటే మీరు గరం మసాలా యాడ్ చేయొచ్చు. నేనైతే వేయలేదు, పిల్లల కోసం అది చేసే రెసిపీ కాబట్టి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులో వాటర్ తీసేసి రైస్ని వేసేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసేసి ఇలా అంతా కలిపేసి ఉంటే కొత్తిమీర వేయండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. ఉంటే ఈ టైంలో కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసేసుకొని ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇదంతా కలుపుకున్న తర్వాత సరిపోతే మనకి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. సో ఇప్పుడు విజిల్ వచ్చినాక చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా 10 మినిట్స్లో అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప రైస్ రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.